వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। రానున్న రోజుల్లో 27వ తారీఖు ఒక అల్పపీడనం, అలాగే జనవరి 5వ తారీఖున ఒక అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి। 27వ తారీఖు ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే లేదు। ముఖ్యంగా దీని ప్రభావం శ్రీలంక దేశంతో పాటుగా తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు చాలా చోట్ల విస్తారంగా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి। ఏమైనా వర్షాలు పడితే ముఖ్యంగా తిరుపతి కానీ అలాగే ముఖ్యంగా ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। ఈ అల్పపీడనం ముప్పు 27వ తారీఖు ముప్పు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే లేదు। ఏమైనా వర్షాలు పడితే ముఖ్యంగా మాత్రం మనకి 30వ తారీఖు నుంచి 31 మధ్యలో 29 మధ్యలో అక్కడక్కడ తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి। ఇక 5వ తారీఖు జనవరి 5వ తారీఖు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి। ఇది బలపడి ముఖ్యంగా 7, 8వ తారీఖు ముఖ్యంగా శ్రీలంక వైపుగా వచ్చే అవకాశం అయితే ఉంది। ఇది ఎటువైపుగా కదులుతుంది అనే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయా లేదా అనేది ఒక క్లారిటీ రానున్న రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది। ఒకవేళ ఇది కనుక తమిళనాడు వైపుగా వస్తే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం జనవరి 9 నుంచి 15వ తారీఖు మధ్యలో అయితే ఉంది। ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దాని గురించి అయితే మీకు ఇప్పుడే అప్డేట్ అయితే ఇవ్వట్లేదు। కానీ ఒక అల్పపీడనం 5వ తారీఖు ఏర్పడే అవకాశం అయితే ఉంది। అది ఎటువైపుగా కదులుతుంది అనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది। కాబట్టి రానున్న 2 వారాల్లో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది। ఒకటి 27వ తారీఖు మొదటి అల్పపీడనం, అది ముఖ్యంగా శ్రీలంక దగ్గరికి 30వ తారీఖుకి వచ్చే అవకాశం అయితే ఉంది। దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తక్కువగానే ఉండే అవకాశం ఉంది। ఏదైనా ఉంటే మాత్రం తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది। మరొక అల్పపీడనం జనవరి 5వ తారీఖు ఏర్పడే అవకాశం అయితే ఉంది। ఇది కూడా శ్రీలంకలోని దక్షిణ భాగం వైపుగా ముఖ్యంగా 7, 8వ తారీఖు వచ్చే అవకాశం ఉంది। ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయా లేదా అనేది మనకి జనవరి 1 లేదా 2వ తారీఖు ఒక అంచనా వచ్చే అవకాశం అయితే ఉంది। ఇక ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే అల్పపీడనం అయితే వెనక్కి రావటం జరిగింది। దీని ప్రభావంతో నిన్నటి నుంచి కూడా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము। అలాగే ఉదయం నుంచి మెల్లిమెల్లిగా వర్షాలు స్టార్ట్ అయినప్పటికీ మధ్యాహ్నం నుంచి కూడా వర్షాల జోరు చాలా ప్రాంతాల్లో పెరగటం అయితే మనం చూస్తున్నాము। కాబట్టి ప్రస్తుతం కూడా చాలా చోట్ల ఉత్తరాంధ్ర మధ్యాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల వర్షాల జోరు అయితే కొనసాగుతుంది। అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు ఖమ్మం పరిసర ప్రాంతాలు కొన్ని వర్షాలు అయితే నమోదవుతున్నాయి। కాబట్టి వచ్చే 48 గంటలు వర్షాల జోరు 25, 26 వరకు కూడా చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి। ఇప్పటికే వర్షాల జోరు అయితే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలో నమోదవుతున్నాయి। ఇంకొక 48 గంటలు ఏ జిల్లాలో ఎంత మేర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం। అంతకంటే ముందుగా ప్రస్తుతం ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉంది అనేది ఒక అంచనాకైతే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను। ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే అల్పపీడనం అయితే 24వ తారీఖు ఇక్కడ మనకి తమిళనాడు అంటే ఉత్తర తమిళనాడుకి దగ్గరగా అయితే కొనసాగుతుంది। అలాగే ఈ అల్పపీడనం కాస్త 25వ తారీఖుకి మనకి చూసుకుంటే ఇటు దక్షిణ తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉంది। 26వ తారీఖు మనకి ముఖ్యంగా నాగాయపట్నం అలాగే తూర్పు శ్రీలంక ప్రాంతం ఈ విధంగా మెల్లిగా జరుగుతూ వస్తుంది। కాబట్టి ఓవరాల్ గా మనకి 24వ తారీఖు ప్రస్తుతం ఈ అల్పపీడనం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది। దీని ప్రభావంతో అయితే మాత్రం ముఖ్యంగా 25వ తారీఖు ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది। కాబట్టి ఈ 2 రోజులు ముఖ్యంగా 24, 25, 26 వరకు కూడా అంటే రానున్న 48 గంటలు ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం సమయంలో పరిస్థితి అయితే ఏ విధంగా ఉంది అనే దాని గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను। కాబట్టి వచ్చే 48 గంటలు కూడా మనము ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ అలాగే తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అంటే 1 గంట 2 గంటల్లోనే
తక్కువ సమయంలోనే ఎక్కువ మోతాదు వర్షాలు పడే సూచనలు అయితే రానున్న 48 గంటలు అయితే ఉంది. ప్రస్తుతం కూడా చాలా చోట్ల మధ్యాహ్నం నుంచి వాతావరణం మారి విస్తారమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇక ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కర్నూలు కానీ, నంద్యాల కానీ, అన్నమయ్య కానీ, సత్యసాయి కానీ, అనంతపురం జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, అలాగే కడప జిల్లాలో కూడా వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, ఎక్కువగా మబ్బులు జల్లులు ఉండే అవకాశం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడక్కడ అంటే ఒక గ్రామం, ఒక జిల్లాలో ఒక 100 గ్రామాలు ఉన్నాయని ఉదాహరణ తీసుకుంటే ఒక 5 గ్రామాల వరకు ఒక అరగంట నుంచి 45 నిమిషాల వరకు భారీ వర్షం కూడా మనం కొన్ని ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఈ జిల్లాలో అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఖమ్మం జిల్లా ప్రజలు అలర్ట్ గా ఉండండి. ఖమ్మం జిల్లాలో వర్షాలు అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పడుతున్నాయి. వచ్చే 48 గంటలు కూడా ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, మునుగు కానీ ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ప్రజలు అలర్ట్ గా ఉండండి. ఇక నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాన్, మహబూబాద్, అలాగే వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలు అంటే అక్కడక్కడ మాత్రమే ఒక అరగంట వరకు మంచి వర్షాలు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ గా పరిస్థితి. ఉత్తర తెలంగాణలో కూడా కొంచెం చల్లటి వాతావరణం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది తప్ప ఎక్కువ భారీ నుండి అతి భారీ వర్ష సూచన అయితే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణకైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో లేదు. కాబట్టి ఇది 24వ తారీఖు ఈ అల్పపీడనం యొక్క క్లియర్ కట్ అప్డేట్. 25వ తారీఖు ఈ అల్పపీడనం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెన్నై నగరంలో కూడా మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. వచ్చే 48 గంటలు అంటే 25వ తారీఖు సాయంత్రం నుంచి 26వ తారీఖు సాయంత్రం వరకు కూడా వర్షాలు మనం చూసుకుంటే మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. 27 నుంచి మెల్లిగా వర్షాలు తగ్గుముఖం పట్టి చాలా చోట్ల మళ్ళీ సూర్యుడు 27వ తారీఖు నుంచి పునఃప్రారంభం అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి. ఇక నెక్స్ట్ అల్పపీడనం గురించి చూసుకుంటే 27వ తారీఖు ఈ అల్పపీడనం 30వ తారీఖు ఇక్కడికి వస్తుంది. కాబట్టి మనకి తమిళనాడు రాష్ట్రం అలాగే శ్రీలంక వ్యాప్తంగా భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది. అలాగే ఏమైనా వర్షాలు పడితే ముఖ్యంగా ఈ తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు సూళ్ళూరుపేట ఈ ఏరియాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే తమిళనాడు బోర్డర్ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే మనము 30, 31 ఈ సందర్భంలో అక్కడక్కడ అంత తీవ్రమైన వర్షాలు ఏమి ఉండవు కానీ కొన్ని వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి. ఇక 5వ తారీఖు మరొక అల్పపీడనం ఈ ప్రాంతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈ అల్పపీడనం ముఖ్యంగా మనం చూసుకుంటే 8, 9వ తారీఖుకి ఈ ప్రాంతం వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ఎటువైపుగా కదులుతుంది అనే దాని గురించి మనకి వర్షాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇది తమిళనాడు వైపుగా వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 9 నుంచి 15 మధ్యలో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇది తమిళనాడు రాష్ట్రం రాకుండా ఇది మళ్ళీ ఇలాగే దక్షిణ శ్రీలంక వైపుగా వెళ్ళిపోతే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్షాలు ఉండవు. ఉత్తర శ్రీలంక వైపుగా వెళ్తే మాత్రం మన దక్షిణ కోస్తా అలాగే రాయలసీమలో వర్షాలు అయితే చూసే అవకాశం 9 నుంచి జనవరి 15 మధ్యలో అయితే ఉంది. ఆ అల్పపీడనం ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తమిళనాడు వైపుగా ఏమైనా కదిలితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఇప్పటికే నేనైతే ఒక అంచనా అయితే మనం వేయలేము. ఎందుకంటే మనకి వర్షాలు ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటున్నాయి, అల్పపీడనాలు దిశ మార్చుకుంటున్నాయి. కాబట్టి మనకి ఇంకా దాదాపు జనవరి 10వ తారీఖు 15వ తారీఖు అంటే దాదాపు ఇంకొక 20 రోజుల వరకు సమయం ఉంది. దాదాపు 20 రోజుల వరకు సమయం ఉంది. కాబట్టి దాని గురించి ఒక అప్డేట్ అయితే 5వ తారీఖు లేదా 6వ తారీఖు ఏర్పడబోయే అల్పపీడనం అప్డేట్ అనేది మీకు జనవరి 1వ తారీఖు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే మరొక 2 వారాలు 2 అల్పపీడనాలు ఏర్పడతాయి. ఈ 2 అల్పపీడనాల్లో మొదటి అల్పపీడనం 27వ తారీఖు ఏర్పడేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు లేదు. రెండో అల్పపీడనం ఏమైనా వర్షాలు కురిపిస్తుందా లేదా అనేది మీకు రానున్న రోజులు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక 48 గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టే సూచనలు అయితే ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. రైతాంగం మొత్తం కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ అండి.